విజయనగరం జిల్లా రాజాన్లో టీడీపీ నేత అడపా శ్రీను బరితెగించాడు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న వట్టపల్లి నిర్మలపై అమానుషంగా దాడికి తెగబడ్డాడు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది. కేజీబీవీ వసతి గృహంలో తాత్కాలిక వార్డెన్గా పనిచేస్తున్న అడపా శ్రీను కుమార్తె రమాదేవి అక్రమాలపై ప్రశ్నించినందుకే దాడి చేసినట్లుగా పాఠశాల హెచ్ఎం మాధురి తెలిపారు. అడపా శ్రీను స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అండ చూసుకునే పేట్రేగిపోతున్నాడని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీను వాళ్ళ పాప నా మీద మీడియా వరకు ఇచ్చి రెండు ఉద్యోగాలు చేస్తుందని లేనిపోనివన్నీ కల్పించారు సార్. కడుపులోనూ ప్రైవేట్ పార్ట్లోనూ దాన్ని గోడ కడిసి పెట్టి కొట్టేసాడు. మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళి పిల్లలు తిరిగి రారు అని వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు భయంగా ఉంది. నాకు న్యాయం జరగకపోతే మా పిల్లలు నేను చచ్చిపోతా. అడవసి నారాజకాలు ఎవరు భరించలేకపోతున్నాం ఊర్లోన. ఆడు మమ్మల్ని బ్రతకనివాడు, ఆడు చంపేస్తున్నాను ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. గర్ల్స్ హై స్కూల్లో మా ఆయమ్మ నేను మాట్లాడుతుండగా వార్డెన్ కేజీబీ టైప్ వార్డెన్ వచ్చారు. ఆవిడొచ్చి ఆవిడతో తగ్గుపడ్డారు. మా ఆయమ్మతో ఆమెకి మాటలు ఎక్కువ అయినప్పుడు ఆమె వెంటనే ఆ నాన్నకి ఫోన్ చేసింది. ఒకసారి నాన్న నువ్వు రా అంటే అది వెంటనే వచ్చాడు. వచ్చి ఆమెకి తన్నేసి వెళ్ళిపోయాడు. నేను వెంటనే 108కి కాల్ చేశాను.